సార్ కోటేశ్వర గారు, ఈరోజు యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ ఇలా కొమ్మినేని అలాగే కృష్ణరాజు గారికి సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్లో కొంతమంది జర్నలిస్టులు మేధావులు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం ఇదేంటిది? ఒక పక్కనేమో వారు చేసిన వ్యాఖ్యలు, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్లో ఉన్నవి. దాని మీద సరే కొమ్మినేని గారి అంశంలో ఆయన అరెస్ట్ చేయడం అనే దాని మీద భిన్నాభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ అలాగే చేసిన దాన్ని సమర్థించుకుంటూ ఈ రకంగా పెట్టడం ఏ మెసేజ్ ఇస్తుంది? పత్రికా స్వేచ్ఛ అంటే ఎలా పడితే అలా మాట్లాడితే కూడా దాన్ని కూడా సమర్థిస్తారా అనేది ఆయన ప్రశ్న, మౌలికమైన ప్రశ్న. సురేష్ గారు, దీని గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము. సాక్షి ఛానల్లో చర్చ నిర్వహించినటువంటి తీరు, దానిలో మోడరేటర్ ఆయనగా అటువంటి వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ ఒక మోడరేటర్ వ్యవహరించినటువంటి తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు. సరే, విశ్లేషకుడిగా వచ్చినటువంటి కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు అవి గర్హనీయం కూడా, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దానికి సంబంధించినటువంటిది జర్నలిస్టుల్లోనూ లేకపోతే మిగతా వాళ్ళలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. హైదరాబాద్ లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా సాక్షి ఛానల్తోనూ అదేవిధంగా సాక్షి పత్రికతోనూ వైసీపీతోనూ గతంలో లేదా ఇప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వాళ్ళే పాల్గొన్నారనేటువంటిది మనకు అందులో స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన వాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు గారి పేరుతోటి మరి వాట్ అబౌట్ కృష్ణరాజు గురించి మరి వాళ్ళు ఏమి కామెంట్ చేసినట్టు కానీ లేదా దాని గురించి ఏమి మాట్లాడినట్టు నాకైతే నేను పత్రికల్లో కూడా చదివాను. దాని మీద ఏమీ లేదు. అందుకని సెలెక్టివ్ గా ఎందుకని, అసలు కారకుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారే కదా. ఆయన కనుక నివారించుంటే శ్రీనివాసరావు అరెస్టు జరిగి ఉండేది కాదు, లేకపోతే శ్రీనివాసరావు మీద కేసు ఉండేది కాదు. ఆయన మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీసీ అత్యాచారం లేకపోతే వాళ్ళని పోస్టలాడారనేటువంటిది తప్పు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ చర్చకు ఆయన దోహదం చేశారు. అది చట్టబద్ధమైందా, చట్టవిరుద్ధమా, లేకపోతే నేరపూరితమైందా కాదా అనేటువంటిది బెయిల్ రావటం వేరు, కానీ కేసు అయితే ఉన్నది. ఆ కేసు ఏమవుతుంది ఏమిటనేటువంటిది దాని మీద ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఆ పేరుతోటి ఆ పత్రిక లేదా ఆ యాజమాన్యంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు జరిపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎజెండాతో జరిపినటువంటి అది సమావేశం. అది యావత్ జర్నలిస్టులు ఆ సమావేశంతో ఏకీభవిస్తున్నారని మనం ఏమి అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎన్ని జరిగినప్పటికీ, ఎంతమంది ఏ విధంగా చెప్పినప్పటికీ దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. అందుకనే చెప్పాను, ఒక యాంకర్ గా మీరు లేదా ఒక విశ్లేషకుడిగా నేను కానీ లేదా పార్టీలకు చెందినటువంటి ప్రతినిధులు కానీ భవిష్యత్తులో చర్చలు జరిగినప్పుడు మన పరిధుల్ని దాటిపోకుండా వ్యవహరించాలి అనేది నేను ఇంత ముందు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నాను. అందువల్ల హైదరాబాద్ లో జరిగినటువంటి దాని మీద యనమల రామకృష్ణ గారు ఒక రాజకీయ నాయకుడు, సరే ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. కానీ ఒక జర్నలిస్ట్ గా ఆ విధమైనటువంటి ఒకే గ్రూప్ కి చెందినటువంటి సిమిలారిటీస్ అన్ని కూడా మనం చూసి తెలుస్తుంది. వాళ్ళు కావాలని దాన్ని చేశారు. సరే, స్వేచ్ఛ ఉన్నది కనుక ఆ విధంగా చేశారు. దాంతో అందరూ ఏకీభవించాలనేది ఏమి లేదు. నేనైతే ఆ రౌండ్ టేబుల్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి లేదా వాళ్ళ స్ఫూర్తితోటి నేనైతే ఏకీభవించట్లేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒక యాంకర్ గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు హుందాగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఆ విధంగా వ్యవహరించలేదు. అది మాత్రం సమర్థనీయం కాదు. కృష్ణరాజు వ్యవహరించినటువంటి తీరు గర్హనీయం అని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఇద్దరికి తేడా ఉన్నది. ఎగ్జాక్ట్లీ సార్. కిరణ్ గారు, విజయకిరణ్ గారు, మీకు లాస్ట్ డిబేట్ అప్పుడు కూడా నేను గుర్తు చేశాను, చాలామంది ఈ పాయింట్ని మిస్ అవుతున్నారు ఈ రోజుకి కూడా. ఆ రోజు ఆయన అనలేదు, ఆయన ఆపడానికి కూడా ట్రై చేశారు అని చెప్పేసి వస్తున్నాడు. దాన్ని కాదు అని చెప్పేసి నేను మళ్ళీ ఈ రోజు కూడా ప్రూవ్ చేయదలుచుకున్నాను. ఏమన్నా దాన్ని కంటిన్యూగా వినాలి, వింటే మీరు అర్థమవుతుంది. మనం పద్దాక
లాంగ్వేజ్ కూడా సేమ్, కొమ్మినేని గారు వాడిన లాంగ్వేజ్. ఎప్పుడైతే కృష్ణరాజు గారు వేశ్యల రాజధాని అన్న తర్వాత పద్దాక అవును నేను చూశాను, కొన్ని ఆంగ్ల పత్రికల్లో వచ్చింది అని చెప్పేసి చెప్తూ మీరు అన్నది నిజమే అన్న తర్వాత పద్దాక మనం అదే పనిగా మాట్లాడితే మనకి అసూయ ద్వేషాలు ఉంటాయి అనుకొని చెప్పేసి మనకి అన్నారు అక్కడ. మనకి ఈ పాయింట్ని ఎందుకని సుప్రీంకోర్టులో నేను అదే చెప్పింది ఆ రోజు కూడా, దేర్ ఈజ్ ఎ గ్యాప్, ఎందుకంటే ప్రభుత్వం తరపున వాదించినటువంటి ఇద్దరు లాయర్లు కూడా దే ఆర్ నాట్ నేటివ్ తెలుగు లాయర్స్. సిద్ధార్థ లూత్రా అవ్వచ్చు, లేదంటే కనుక రోహత్గి అవ్వచ్చు. అక్కడ ట్రాన్స్లేషన్ క్లియర్గా అదే అంటున్నాను, అక్కడెక్కడో ఒక పాయింట్ని ఇచ్చారు, ఆయన కంటిన్యూగా దాన్ని కంటిన్యూ చేశారు. మనం ఈ రకంగా మాట్లాడితే రాజధాని మీద మనకి అసూయ, ఈ పదాలు కూడా చూడండి, నోట్ చేసుకోండి. మీకు ఆ రోజు కూడా చెప్పాను సార్ కిరణ్ గారు, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ వన్స్ అగైన్ అండ్ అగైన్. ఆయన దీంట్లో పాలు పంచుకున్నాడు కొమ్మినేని గారు, ఐ కెన్ ప్రూవ్ ఇట్. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను చాలా వరకు ఆయన అనలేదు కదా, ఆయన అలా మాట్లాడొద్దులేండి ఆయన వారించబోయారు అని చెప్పేసి అన్నారు. కోటేశ్వర గారు మాత్రం క్లియర్గా చెప్పారు ఆయన పాత్ర ఆయన సరిగ్గా నిర్వర్తించలేదని. కానీ చాలామంది విశ్లేషకులు కానీ చాలామంది మిగిలిన డిబేట్స్లో కానీ ఈవెన్ ఈ ఏదైతే ఒక ఆరోపణ ఉందో ఎల్లో మీడియా అని చెప్పేసి ఆ ఛానల్స్లో కానీ ఈ పదాన్ని మర్చిపోతున్నారు. ఆయన మనం పద్దాక ఆ రకంగా మాట్లాడితే మనకు అసూయ ఉంటుంది. కొమ్మినేనికి ఎందుకు అసూయ ఉండాలి? ఈ అంశాన్ని కోర్టు పరిగణలో తీసుకోపోవడంలో మీ లాయర్లు ఫెయిల్ అయ్యారు. ఇది నేను చెప్పదలుచుకుంది. రెండోది, ఇక్కడ కొమ్మినేని గారి అంశం వేరు, కృష్ణరాజు గారి అంశం వేరు. ఏది యాజ్ ఫార్ యాజ్ కోర్ట్స్ ఆర్ అబ్జర్వ్డ్. కోటేశ్వర గారు కూడా అదే అన్నారు. అలాగే ఆయన మీద పెట్టిన సెక్షన్లు కూడా కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది, అంటే ప్రొవోకింగ్. కానీ అలాగని చెప్పేసి పెట్టకూడదంటే పెట్టొచ్చు, ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఎవరైనా పెట్టొచ్చు. ఆయన రాజధాని ప్రాంతాన్ని మొత్తాన్ని కలగలిపేసి ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ హ్యాస్ గాట్ ద రైట్ టు ఫైల్ ఎ కేస్ ఆన్ హిమ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సంబంధించినటువంటి మహిళ శిరీష గారు అనుకుంటే నాకు గుర్తులేదు, ఆవిడ వెళ్ళి కేసు పెట్టారు. సరే, అది సెక్షన్ నిలబడలేదు, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే ఈ రకంగా జర్నలిస్టులు విడిపోయి ఇప్పుడు క్లియర్గా చెప్పేశారు కోటేశ్వర గారు. అంతకుముందు అసోసియేట్ అయినటువంటి సాక్షితో అసోసియేట్, వైసీపీతో అసోసియేట్ అయినటువంటి జర్నలిస్టులు మాత్రమే కేటగిరీగా సెక్షనైజ్ అయిపోయి అక్కడ పెట్టినటువంటి ఒక సెపరేట్ ఇది. కానీ ఎందుకు ఆ రకంగా బరితెగించి, సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను, హైదరాబాద్ కాదు, దమ్ముంటే వచ్చి అమరావతిలో పెట్టమని చెప్పండి సార్ రౌండ్ టేబుల్ సమావేశం. ఇదే జర్నలిస్టులుగా అక్కడ అంతా మేధావులే ఉన్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ నౌ. హైదరాబాద్లో కూర్చొని పెట్టడం కాదు, దమ్ముంటే అమరావతి ఏరియాలో ఎక్కడైతే వ్యాఖ్యలు చేశాడో అక్కడికి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టగలరు ఈ జర్నలిస్టులు. వాట్ యు సే సార్, అవునా కాదా? సార్, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన వాళ్ళంతా కూడా సాక్షి ఛానల్తో అసోసియేట్ అయిన వాళ్ళు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయిన వాళ్ళు. ఆ అసోసియేషన్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ఛానల్ అసోసియేట్ పీపుల్ అంతా కూడా కొమ్మినేని గారు ఏ విధంగా మాట్లాడతారో, రాజు గారు ఏ విధంగా మాట్లాడతారో అదే విధంగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ నీలి మీడియా, కూలి మీడియా, ఇందాక రెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నారు, పచ్చ మోకలు రౌడీ మోకలు, టీడీపీ రౌడీ మోకలని. టీడీపీ రౌడీ మోకల, వైసీపీ నీలి మీడియా మెయింటైన్ చేసినటువంటి వైసీపీ వాళ్ళు రౌడీ మోకల ప్రజలందరికీ తెలుసు. మనకి జనరల్గా ఒకటి చెప్తా ఉంటానండి, ఇప్పుడు ఒక రౌడీ షీటర్ ఉన్నాడంటే ఆ రౌడీ షీటర్ చుట్టూ కూడా రౌడీ ఎలిమెంట్స్ చేసేవాళ్ళు రౌడీలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒక చదువుకున్నాడో లేదా కాలేజీకి వెళ్ళేవాడో స్టూడెంట్స్తోనో లేదా ప్రిన్సిపల్స్తోనో టీచర్స్తోనో ఆయన కేటగిరీకి సంబంధించిన వాళ్ళతో కలిసి ఉంటాడు. వీళ్ళంతా రౌడీలు కాబట్టే, రౌడీ షీటర్లు కాబట్టే, సంఘ విద్రోహ శక్తులు కాబట్టే నిన్న తెనాలి వెళ్ళారు, మొన్న తెనాలి వెళ్ళారు, నిన్న పొదిల్లో అరాచకం సృష్టించారు. వీళ్ళు రౌడీ మొక్కలతో కూడినటువంటి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అసలు ఏమి అంటే తప్పు చేస్తున్నాం అనేటువంటి స్పృహ కూడా లేకుండా డైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళని రౌడీ మూకలు అంటా ఉన్నారు. రౌడీ మూకలు ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టి ఈడ్చి తనితే మీకు 11 సీట్లే వచ్చినాయి. మీరు గొర్రెలు ఉంటారు కదా, మీ నీలి గొర్రెలు, వాళ్ళకి చెప్పండి మా జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు మహేష్ బాబు కంటే అందంగా ఉంటాడని వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నమ్ముతారు. మాకు చెప్తే ఎట్లా? ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ బతుకేందో వైసీపీ పరిపాలన ఎంతో స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఈడ్చి కొడితే 11 సీట్లు రావటమే కాకుండా ప్రతిపక్ష హోదా కోసం యాచించుకునే స్టేజ్కి మీరు వచ్చారు.
కాబట్టి మీరు మా నాయకులనో లేదా మా పార్టీ వాళ్ళనో మాట్లాడేటప్పుడు హుందాగా రాజకీయ నాయకుడిగా లేదా మీ పార్టీ తరఫున ప్రతినిధిగా మాట్లాడితే మీరు ఎంత గౌరవిస్తారో అంతకంటే 10 రెట్లు ఎక్కువ గౌరవం మేము ఇస్తాం. రెండోది, ఇప్పుడు కొమ్మినేని మాట్లాడేటువంటి మాటలు వాటితో పాటు ఇంకోటి కూడా అన్నాడండి, మీరు ఈ విధంగా చేస్తే కేసులు పెడతారు, సోషల్ మీడియాలో మీ పైన ట్రోలింగ్ చేస్తారు అంటే వారు మాట్లాడేది తప్పని వాళ్ళకి తెలిసి కూడా అసలు ఆ కార్యక్రమం పెట్టిందే అమరావతి టార్గెట్ గా పెట్టి అక్కడున్న మహిళల్ని టార్గెట్ చేసుకొని ఆ వెధవ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈ వెధవ పక్కన కూర్చొని చప్పట్లు కొడతా ఏమండి లక్ష్మీపార్వతిని ఒక్క మాట అంటేనే వెంటనే ఆయన పైన ఇంత ఎత్తు లేచి దాన్ని కట్ చేసి మీ ఉద్దేశాలు మొత్తం మాకు తెలుసులే అని చెప్పి చేతులు ఊపుకుంటూ డ్రామాలు చేసినటువంటి అతనికి ఆంధ్రప్రదేశ్లో ఉండే అమరావతి ప్రాంతం మహిళలుగా కనపడరా? ఓన్లీ లక్ష్మీపార్వతి ఒక్కటే మహిళగా కనపడిద్దా? మిగతా ఆడ స్త్రీ సమాజానికి ఆత్మాభిమానం ఉండదా, గౌరవం ఉండదా? ఏం మాట్లాడుతూ ఉన్నారండి? ఇంకా దాన్ని వెనకేసుకొస్తా ఉన్నారు. ఇవాళ చూడండి, ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ బయటకు వస్తే వైసీపీ నాయకులందరూ పొలం మంది జైలు కాడికి వెళ్తారు. ఆయన అరెస్ట్ చేసి ఆయనకి సంఘీభావంగా రోడ్లు అమ్మడబడి తిరుగుతూ ఉంటారు. ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడిలాగా సజ్జల అసలే మహిళలు వాళ్ళన్న మాటలకు బాధపడతా ఉంటే మళ్ళీ సజ్జలు వచ్చి దానికంటే మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళెంత రాక్షసంగా తయారయ్యారో, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ విధానం సభ్య సమాజంలో ఉండకూడని వ్యక్తులు వీళ్ళు. నాకు తెలిసి అసలు వీళ్ళని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయడానికి పూర్తిగా వీళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ అని స్పష్టంగా ప్రజలు చెప్తా ఉన్నారు. అది ఎట్లా మీరు అంటారు కానీ ఈ ప్రజాస్వామ్య కుదరదు సార్. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం, ఇప్పుడు అసలే గాయపడి ఉన్న వాళ్ళని సజ్జల రామకృష్ణుడు ఆ విధమైన మాటలు మాట్లాడొచ్చండి. ఇప్పుడు ఆ మాటలు మళ్ళీ రిపీట్ చేయాలంటే కూడా నాకు అది గౌరవం కాదని మాట్లాడట్లేదు. అరే ఇంత తప్పు చేసి కూడా ఇంకా సిగ్గు లేకుండా వెనకేసుకొస్తా ఉన్నారు. అది ఇక్కడ బాధాకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇంత దారుణమైన మాట మాట్లాడారు. సరే పొరపాటు జరిగింది, సరే ఏదో రకంగా అయిపోయిందని చెప్పి దాన్ని ముగించకుండా దాని కంటిన్యూషన్ గా వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు, వీళ్ళు వాళ్ళ సంఘీభావంగా వెళ్ళటాలు ఇవన్నీ చేస్తున్నారంటే ఇది ప్రీ ప్లాన్డ్. ఇది ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొనాలా, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండాలా, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉండాలా, ఆ గొడవల ఆ చావుల చలిమంట కాల్చుకోవాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజలు గుర్తించారు. ఓకే మధుసూదన్ రెడ్డి గారు, మనం జనరల్గా మనం కూడా మానమాత్రులం కాబట్టి ఏమన్నా పొరపాటు జరిగి నోరు జారితే సాధ్యమైనంత వరకు డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి అది మళ్ళీ అది గుర్తు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. తెలియగల వాళ్ళు ఎవరు ఎందు గురించి సజ్జల గారు వచ్చేసి ఆ మాట మాట్లాడ ఆయన అంటున్నారు కానీ మాట్లాడటానికి కష్టం అని చెప్పేసి ప్రజలకి పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి అలాగూ శంకరజాతి అన్న మాట మాట్లాడటం ద్వారా ఇంకాస్త డ్యామేజే కదా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రౌండ్ టేబుల్ అది ఏ జర్నలిస్టులు అయినా కానీ జరిగిందే ఒక పెద్ద తప్పు, ఆ తప్పును సమర్థించుకుంటూ ఇంత ఆయన చేయలేదు ఈయన చేయలేదు నేను చెప్తున్నాను కదా, దాని కనుక క్లియర్గా మీరు వినే ఉంటారు కదా. ఆయన ఏ రకంగానూ పూర్తి స్థాయి నిబద్ధతతో దాన్ని కంట్రోల్ చేయడానికి చేయలేదు, దాన్ని నిజంగానే ఎంజాయ్ చేశాడు. ఇంకా మాట్లాడితే మనం అని చెప్పేసి ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. లక్కీలీ ఐఎమ్ టెల్లింగ్ నౌ, లక్కీలీ హీ గాట్ ద బెయిల్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్కాపబిలిటీ ఆఫ్ దిస్ ఏపీ గవర్నమెంట్ లాయర్స్ అనుకుంటున్నాను నేను. అది వాళ్ళ ఇష్టం. నేనేమన్నానంటే సార్, నేను పార్టీ పరంగా ఇది ఇంత డ్యామేజ్ అవుతుంటే డ్యామేజ్ తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకోవడం ద్వారా ఐ మీన్ ఎటువంటి మెసేజ్ వెళుతుంది ఈవెన్ మీ వైసీపీ శ్రేణులకైనా, ఈవెన్ మీలాంటి వాళ్ళకైనా? మీరు కాస్త సెన్సిబుల్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మీకే అనిపిస్తుంది కదా, అరే దీన్ని సాధ్యమైనంత వరకు అక్కడతో ఆపేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది, అలా అనిపించడం లేదు మీకు? ఇప్పుడు వేక్షలు అనేటువంటి పదం కృష్ణరాజు గారు చెప్పేసి 100% సత్యం. దానికి కృష్ణరాజు గారికి ఎటువంటి శిక్ష వేయాలో వేస్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరికి అదేమి అబ్జెక్షన్స్ ఏం లేవు. ఒక లైవ్ లో వచ్చినటువంటి వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని సపోజ్ ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాను సార్, మన టీవీలో లైవ్ లో ఉన్నాను, నేను చక్కగా ఒక మాట మాట్లాడేస్తే ఆ మాటను తీసుకొచ్చి మీకు ఆపాదించడం అనేది తప్పు అని చెప్పేది మా వాదన. మీరు వాదించారా లేదా అని పక్కన పెట్టండి. ఆ మాట ఇప్పుడు వాదించకపోయినంత మాత్రాన ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఆయన చేసిన తప్పు మాటని ఎంతవరకు వాదించాలో అంతవరకు వాదించడం జరిగింది. ఇప్పుడు నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఆయన మానసిక స్థితిని బట్టి కొమ్మినేని గారు వాదించారు. ఇప్పుడు దాన్ని తీసుకుని వచ్చి లైవ్ లో అన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టి
అతను సారీ చెప్తున్నాడు, 9 సారీ చెప్తున్నారు, ఇది తప్పు అని చెప్పని దానిపైన ఇటువంటి అరెస్టులు, ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం అనేది తప్పు అని చెప్పనేది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. అది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే జర్నలిజం అనేది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది సొసైటీ. మీరు ఏదైనా సరే గవర్నమెంట్ లో జరిగేటువంటి అరాచక అన్యాయాన్ని ప్రతిపక్షాలు చేసినా, ఎవరు చేసినా సరే, రౌడీలు చేసినా సరే నీతి నిజాయితీగా బయట చెప్పాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి మీకు పూర్తి స్వతంత్రం మీకుండాలి. స్వతంత్రం లేకుంటే మీరు మాట్లాడలేదు. ఇప్పుడున్నటువంటి ఏ ఛానల్ కూడా స్వతంత్ర పూర్వకంగా లేవనేటువంటిది నా వాదన. అన్ని ఛానల్స్ కూడా స్వతంత్ర పూర్వకంగా లేవనేటువంటిది నా వాదన. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కాదనో, జగన్మోహన్ రెడ్డికి మనందరూ సహాయం చేయాలనేది ఎవరు మాట్లాడాలి. ఆడ సమావేశాలు పాల్గొన్నటువంటి ఎవరు కూడా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే పత్రికా స్వేచ్ఛను కాపాడుతున్నాం, పత్రికల్లో జరిగేటువంటివన్నింటినీ కూడా గవర్నమెంట్ ఈ విధంగా కోర్టు పిల్లల్ని అణిచిపెట్టడం అనేది తప్పు, వీటికి అన్నిటిగా కూడా మనం సపోర్ట్ చేయకూడదు, మన నీతి నిజాయితీగా అందరూ మనం ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను మనం కాపాడుకుందాం అనేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారే. కానీ అక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేద్దాం అనేటువంటిది అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కడ నాకైతే వినిపించారు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏదైనా సరే మనం ఏ విధంగా తయారైపోయారంటే మన రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మ అంటే మా నాన్నకి నీ అమ్మకి ఏం సంబంధం రానేటువంటి చెప్పేటువంటి పరిస్థితి. అది డైరెక్ట్ గా మన హోమ్ మినిస్టర్ అంతే గారే చెప్పినటువంటి మాటలు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఒక చిన్న మాట వేసులు అన్న మాటకి ఇన్ని కఠిన చట్టాలు అప్లై చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఒక అమ్మాయి రోడ్లో వస్తా ఉంటే ఆ అమ్మాయికి ముద్దన్న పెట్టాలా లేకుంటే కడుపన్న చేయాలా? పరిస్థితే లేదు. చిన్న మాట కాదు, చాలా చిన్న మాట. చిన్న మాట అవ్వచ్చు, మీకు సరదానేమో, మీరు అలా అనిపించుకోవడం మీకు ఇష్టమేమో, తప్పండి. తప్పదా? అసలు ఆ మాట చిన్న మాట అంటారు, అసలు మీకు మనసు ఎలా వస్తుందండి? మధుసూదన్ రెడ్డి గారు పత్రికలు మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యలకే పరిమితం అవుదాము. ఓకే, మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి అన్నింటినీ కలిపేసేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులు అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు, అది కూడా లైవ్ డిబేట్ లో కూర్చున్నామన్న సోయి కూడా మర్చిపోయి. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు అది తప్పే కాదంటలేదు, కానీ దాన్ని దీనికి ఎలాగో ఒకే ఘటన కడతారు నాకు అర్థం కానటువంటి విషయం. మనకి ఎక్కువ సమయం లేదు. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, మీరు కూడా కొద్దిగా కొమ్మినేని గారు కావాలని చేసింది కాదంటున్నారు. నేనేమన్నానంటే నేనే యాంకర్ని, నేనే కొమ్మినేని అనుకోండి. ఒక నిమిషం ఆగండి సార్. నేనే కొమ్మినేని అనుకోండి, మీరు కృష్ణరాజు గారు లాగా మీరు వ్యాఖ్యలు చేస్తే అని మీరు అన్నారు కదా, నేను ఎలా బాధ్యత వహిస్తానంటే నేను మాట్లాడినంతసేపు ఏం కాదు, నవ్వడం కూడా తప్పేం కాదు సుప్రీంకోర్టు అన్నట్టు, అది కూడా కాదు. అక్కడ వారించడం కాదు జరిగింది. మీకేదో నష్టం జరుగుతుంది అలాంటి మాట్లాడితే జాగ్రత్త పడండి అని చెప్పేసి ఆయనకు శుద్ధులు చెబుతున్నాడు. దాంతో పాటుగా అందరూ మర్చిపోయింది, నేను ఇప్పుడు ప్లే చేస్తాను, బాజీ గారు రెస్పాండ్ అవుతారు. ఆ విషయం అందరూ కూడా మరి అది ఎందుకని అట్లా మరుగున పడిపోతుందో అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు నాకు అర్థం కావట్లేదు. మనం పద్దాకా ఇటువంటి మాటలు మాట్లాడితే మనకి అసూయ ద్వేషాలు అనుకుంటారు. అమరావతి విషయంలో అసూయ అనుకుంటారు, ఎందుకంటే వైసీపీ అమరావతికి కొద్దిగా మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉంది అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన మనం అని చెప్పేసి ఆయన ఇంక్లూడ్ చేసుకున్నాడు. సార్ బాజీ గారు, ఇది ఆడియో ఒక నిమిషం, ఆడియో వస్తుందో లేదు నాకు తెలియదు, ఒక్క నిమిషం సైలెంట్ కూడా చెప్తాను సార్. ఓన్లీ ఆడియో మాత్రం వినండి, నేను అక్కడి నుంచే పెడతాను కరెక్ట్గా. పీసీఆర్ ప్లీజ్. వార్త నేను కూడా చూసాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది కరెక్టే. కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సార్ క్లియర్ గా వినపడిందా సార్? బాజీ గారు వినపడింది అంటే ఒకటే ఇక్కడ ట్రాన్స్మిషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. బాజీ గారు, సురేష్ గారు రెస్పాండ్ అవ్వమంటారా? వినపడిందా సార్? క్లియర్ గా వినపడింది. కొమ్మినేని గారు మనం ఇలా మాట్లాడితే అసూయ ద్వేషాలతోటి మాట్లాడుతున్నామని చెప్పేసి సోషల్ మీడియాలో
మీ మీద కృష్ణరాజు గారి మీద ట్రోలింగ్ అవుతుంది అని మాట్లాడారు. మనము అంటే అక్కడ అర్థము, మనము అంటే జర్నలిస్టులుగా మనమా, లేకపోతే వైసీపీ ప్రో పర్సన్స్ గా మనమా, వైసీపీకి ప్రో జర్నలిస్ట్ గా మనమా, లేకపోతే జర్నలిస్ట్ గా న్యూట్రల్ జర్నలిస్ట్ గా మనమా అనేది మధుసూదన్ రెడ్డి గారు ఒక్కసారి మననం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మనము అంటే టోటల్ గా కేవలం సాక్షి మీడియా మాత్రమే కాదు, వైసీపీ పార్టీతో సహా మనం అని అర్థం. వైసీపీ పార్టీతో సహా మనము అని అర్థము. ఇంకొక పాయింట్ చెప్తున్నాను సురేష్ గారు, ఒక్క మధుసూదన్ రెడ్డి గారు ఆగండి, మీరు రెస్పాండ్ అవుతారు. ఈ నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు ఎవరు? ద సీనియర్ మోస్ట్ రామచంద్రమూర్తి గారు. ఆయన పూర్వం సాక్షి మీడియాలో చాలా ముఖ్యమైన సంపాదకుడుగా ఆయన పనిచేసిన వ్యక్తి. అల్లం నారాయణ. నేను ఆయన శిష్యుండే సార్, నేను ఆయన శిష్యుండే. హెచ్ఎంటీవీలో ఆయన ద్వారానే నేను రిక్రూట్ చేయబడ్డా పర్సనల్ గా. తర్వాత ఆయన సాక్షిలోకి మారారు. ఆయన సాక్షికి చాలా అనుంగు, చాలా ఫేవరబుల్ ఒక అధికారిగా పనిచేశారు ఆయన. తర్వాత దేవులపల్లి అమర్, ఆయన ఏంటో తెలుసు, ఆయనకి పెద్ద పదవి ఇచ్చి వైసీపీ కట్టబెట్టి చాలా గౌరవించింది అమర్ని. అలాగే దిలీప్ రెడ్డి గారు కూడా సాక్షి పేపర్ కి ఎగ్జిక్యూటివ్ సంపాదకుడుగా పనిచేశారు. విజయబాబు గారు, ఆయన కూడా అదే, ఆయన కూడా పదవి ఇచ్చి సన్మానించింది. అట్లాగే శైలేష్ రెడ్డి, రెహమాన్, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళు మాత్రమే నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. నేను ఒకటే ప్రశ్న, మీరు నిజంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా రౌండ్ టేబుల్ నిర్వహించి జరిగిన ఇన్సిడెంట్ మీద, కొమ్మినేని గారి మీద మాట్లాడదలుచుకుంటే, ఇంకా అంతకంటే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు హైదరాబాద్ లో, ఎందుకు పిలవలేదు వాళ్ళని? ఎందుకు వాళ్ళు లేరు అక్కడ? ఇంకొక మాట, ఈ పాల్గొన్న 8 మంది కూడా ఏం మాట్లాడారండి? అందరు మాట్లాడింది రికార్డు ఉంది నా దగ్గర. కొమ్మినేని గారు తప్పు లేదు, ఆయన అరెస్ట్ అన్యాయం, ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛకి విఘాతం, ఇది ప్రజాస్వామ్యానికి ఖూని, ఇలా మాట్లాడారు. కానీ ఒక్కడైనా గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకి చాలా హీనంగా కించపరిచారు, ఖండించాలి అని ఒక్కడు మాట్లాడా? ఎందుకు ఖండించలేదు ఈ జర్నలిస్టులు? ఆంధ్రప్రదేశ్ లో మహిళల యొక్క మర్యాద అంటే వీళ్ళకి లెక్కలేదా? అది తప్పు కాదా? కొమ్మినేని డైరెక్ట్ గా మాట్లాడకపోయినా ఆయనతో జత కలిశాడు కృష్ణరాజు గారితో, 100% జత కలిశాడు. కృష్ణరాజు వ్యాఖ్యలకి వంత పలికాడు, ఖండించలేదు, ఆయన వంత పలికాడు. కాబట్టి కొమ్మినేనిని అరెస్ట్ చేయటం వెనకాల ఊరికి చేయరు కదా, ఏమి సంబంధం లేకుండా ఎందుకు చేస్తారు? అతను కూడా బాధ్యుడే, స్వయంగా ఒప్పుకున్నాడు కొమ్మినేని. ఏమని? నేను ఇంకా తీవ్రంగా ఖండించాల్సింది అని ఒప్పుకున్నాడు, అది తప్పని ఒప్పుకున్నాడు. కానీ ఈ జర్నలిస్టులు, ఈ సీనియర్ జర్నలిస్టులు ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు తప్పని ఖండించలేదు? రౌండ్ టేబుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళల్ని కించపరిచే విధంగా ఆ రకమైన వ్యాఖ్యానాలు చేయడాన్ని తప్పు పట్టొద్దా? ఖండించొద్దా? ఎందుకు మనసు రాలేదు వాళ్ళకి ఖండించడానికి? కేవలం కొమ్మినేని అరెస్టునే ఖండించడం కోసమే పెట్టారా? ఇది చాలా తప్పు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశపూర్వకంగా పెట్టిన రౌండ్ టేబులే తప్ప ఇది జర్నలిస్టుల యొక్క మాన మర్యాదలు, గౌరవానికో, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు, పత్రికా స్వేచ్ఛను కోసం మాత్రమే పెట్టింది కాదు. కొమ్మినేని సమర్థించడం కోసం మాత్రమే పెట్టబడిన రౌండ్ టేబుల్ సమావేశము. ఇందాక సురేష్ గారు మీరు చెప్పినట్టుగా అదే జరిగిన ఇన్సిడెంట్ అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు నిజంగా నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే, దమ్ముంటే విజయవాడలో ఇక్కడ పెట్టమనండి, ప్రెస్ క్లబ్ లో అదే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. మహిళలు కూడా వస్తారు, అమరావతి మహిళలు కూడా వస్తారు. అది తప్పు. ఇవాళ కూడా కొమ్మినేని గాని కృష్ణరాజు గారి వ్యాఖ్యలు గుర్తుకొస్తుంటే కడుపు రగిలిపోతా ఉందండి. మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఆంధ్రుడిగా మీ బాధ లేదా? మీరు ఖండించొద్దా? సమర్థించడం ఏంటండి? ఖండించారు. కాకపోతే కొమ్మినేని గారి విషయంలో అక్కడ క్లారిటీ. నేను కృష్ణరాజు గారిని ఖండిస్తున్నా, బాలకృష్ణ గారిని ఖండిస్తున్నా, బాలకృష్ణ గారిని ఖండిస్తున్నా. నేను
నేను ఆంధ్రుడిని కాదు, నాకు బాధ ఉంది. పోసాని కొడాలని కూడా ఖండించండి. బాధ ఉంది. నా హక్కులు, నా చెల్లెలు, నా అమ్మలు, నా ఊరు. క్లోజింగ్ టైం ఇప్పటి వరకు సబ్జెక్ట్ బేస్డ్ గానే వెళ్ళింది. అట్లాగే కంక్లూడ్ చేద్దాము. మై రిక్వెస్ట్ అవన్నీ అందరికి తెలిసిందే సార్. మధుసూదన్ రెడ్డి గారు అవన్నీ అందరూ విన్నాయే సార్. అవన్నీ బాలకృష్ణ మాట్లాడిన మాటలు అన్నీ విన్నాయి. నేను ఎవ్వరూ సమర్థించట్లా. నేను ఇప్పుడు కాదు, అప్పుడు కూడా సమర్థించట్లా. కానీ అన్నింటినీ ఒకే ఘాటం కట్టేటటువంటి సందర్భం కాదు ఇది. మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పేవన్నీ తెలుసు, అవి కూడా యాక్సెప్టబుల్ కాదు. ఒక్క నిమిషం సబ్జెక్ట్ కన్ఫైన్ అయి ఉందాము. ఇప్పటి వరకు అలాగే వెళ్ళింది. కంక్లూడ్ చేసేటప్పుడు వద్దు, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వద్దు. మీరు ఖండించారు కాదంటలా. కొమ్మినేని గారి విషయంలో ఆయన మాట్లాడింది పూర్తిగా అందరూ వినలేదు. అందు గురించి నేను మళ్ళీ ఆయన మాట్లాడింది నేను వినిపించాల్సి వచ్చింది. అది గమనించండి. ఒక్క నిమిషం. ఆయనే కాదు, ఈయన కూడా మనం అని చెప్పేసి ఆయన కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాడు. అది కూడా తప్పే. ఆయన కొమ్మినేని గారు కూడా మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా అని చెప్పేసి అంటం కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు. అంతేకాదు నేను కూడా చదివాను, మీరు అన్నది నిజమే అని చెప్పేసి అంటం కూడా రైట్. కానీ సుప్రీంకోర్టు ఒక్కటే అబ్జర్వ్ చేసింది, ఆయన వ్యాఖ్యలు చేశాడా అంటే లేదు, చేయలేదు, కానీ నవ్వారని చెప్పేసి మాత్రమే లాయర్లు అన్నారంటే దట్ వాజ్ ద రీజన్ హీ గాట్ ద బెయిల్ ఇన్ సుప్రీం కోర్ట్. దట్స్ డిఫరెంట్ థింగ్. కిరణ్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్, మధుసూదన్ రెడ్డి గారు ఆ మాటని చాలా చిన్న పదంగా, చాలా అవమానకరంగా మాట్లాడారు. ఆయన తీసుకోలేదు, కానీ ఆయన వైసీపీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి గతంలో జరిగిన వాటిని కూడా రిఫరెన్స్ తీసుకొచ్చారు. అది కూడా సందర్భం కాదు సార్. చిన్న మాటగా దాన్ని చూడటం అనేది చాలా దారుణం. ఇది మనసున్న మనుషులు ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. అది చిన్న మాట కాదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నానండి. వీరు ఏదైతే ఆ రమేష్ అన్న మాట, రాజు అన్న మాటలు, లేదా ఇంకొకరు కొమ్మినేని వీళ్ళు అన్న మాటలతో ఇక్కడ ఏ వ్యక్తి అన్న ఏ మాటను కూడా సరిపోల్చడం అనేది చాలా దారుణం. గీత పక్కన పెద్ద గీత కేసి దీన్ని చిన్న చేద్దామంటే అది అయ్యే పనే కాదు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఏం మాట్లాడారు కూడా వినిపించిన తర్వాత కూడా ఇంకా వారిని వెనకేసుకొస్తూ బొక్కుతూ ఉన్నారంటే వీళ్ళ భావదారిద్ర్యానికి ఆ దేవుడే వీళ్ళని కాపాడ తప్ప వీళ్ళ మనసత్వం, వీళ్ళ భావదారిద్ర్యాన్ని మనకి ఆల్రెడీ ఎండింగ్ వచ్చేసాము. ఆల్రెడీ మీ పాయింట్స్ తీసుకున్నాము. కిరణ్ గారు లెట్ us conclude. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. ఒకే నిమిషం నాకు అవకాశం ఏంటి? మీ ద్వారా ఈ రాజ్యాంగానికి, ఈ ప్రభుత్వాలకి, ఈ యొక్క వ్యవస్థలకి నేను ఒకటే కుసిరేస్తున్నాను సార్. నేను ఇప్పుడు వేసులు అన్నటువంటి పదం, కృష్ణరాజు గారు అన్నటువంటి పదం చాలా తప్పు. ఆయన ఒప్పుకోలేదంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన అన్నటువంటి పదం, వేసులు అన్నటువంటి పదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి మహిళ కూడా నా పోగొట్టుతో సమానం. నేను ఖండిస్తున్నాను. సరే, ఒక మీరు ఆగండి ప్లీజ్. కిరణ్ గారు ప్లీజ్. కిరణ్ గారు తప్పు అని చెప్తున్నాను. నేను పాత్రికేయులు ఆ విధంగా కృష్ణరాజు గారు మాట్లాడడం తప్పు అని చెప్తున్నాను. ఓకే, ఒక పాత్రికేయులు మాట్లాడినటువంటి మాటలకి అనలిస్ట్ ఆ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించేటువంటి వ్యక్తి సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేస్తే అతని పైన చట్టాలలో ఉన్నటువంటి కేసులన్నీ, ఎస్సీ కేసులన్నింటినీ కూడా అప్లై చేసి ఒక కేసులు పెట్టి అతను అరెస్ట్ చేయడం అనేటువంటిది సమంజసం కాదు. సరే, ఓకే, అరెస్ట్ చేశారు, అది కూడా సమంజసమే. ఎందుకంటే నేను ఒప్పుకుంటా, 9 సంవత్సరాలు కావాలంటే అరెస్ట్ చేయడం కూడా సమంజసమే. ఎందుకంటే నా యొక్క అక్క చెల్లెలని మై దేశం అన్నాడు, దాన్ని సపోర్ట్ చేశారు. మరి బాలకృష్ణ గారు ఒక వీధిలో ఒక అమ్మాయి కనబడితే, ఏమంటారు సార్, ఒక వీధిలో ఒక అమ్మాయి కనబడితే ఆ అమ్మాయికి ముద్దుగా పెట్టాలా లేకపోతే కడుపున్నా చేయాలా? అంటే ఆ తోబుట్టు రోడ్లో వస్తా ఉంటే దానికి పద్మ విభూషణ అవార్డా? మీతో నేనే ఏకీపిస్తున్నా. ఇదేదో నేను ఇప్పుడున్నటువంటి అభిప్రాయం కాదు. ఆ మాట విని
ఆ మాట విన్నప్పుడు నాకు బాగా గుర్తు సార్. మధుసూదన్ రెడ్డి గారు, మీతో నేను కంప్లీట్ గా ఏకీపిస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది సందర్భం కాదు కానీ నా బ్లడ్ బాయిల్ అయింది సార్. ఐ డూ అగ్రీ విత్ యూ. నా బ్లడ్ బాయిల్ అయింది. ఇప్పుడు ఫీలింగ్ కాదు, నాకు అప్పుడు ఫీలింగే చెప్తున్నాను. కానీ అన్ని సందర్భాలని ఒకే ఘాటను తీసుకొచ్చేసి మిక్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దేనికి దానికి నేనేమి తప్పని నేను ఏమంటలేదే. ఆయన మాట్లాడి పరమ తప్పు. అటువంటి వాళ్ళకి ఎస్ అవార్డులకి ఎంపిక చేసేటప్పుడు ఎస్ మీరు అన్నది కరెక్టే. అవార్డులకు ఎంపిక చేసేటప్పుడు గుణగణాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ గారు ప్లీజ్ అండి. ఇక ఇప్పుడు దాని మీద మనం చర్చ పెట్టడం అనేది ఇప్పుడు ఈయన అన్న మాట ప్రకారం మరి కొడాలి నాని అన్న మాట కూడా తప్పేనండి, మాట కూడా తప్పేనండి అని చెప్తే కదా ఆయన నిజాయితీ తెలిసేది. బోరుగడ్డ అనిల్తో విస్తృతంగా మాట్లాడిచ్చాము. అదే పరిధులు ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక గీత ఒక గీత పక్కన పెద్ద గీత గీయటం లాగా ఉంటది. పరిధులు మొత్తం దాటిపోయినాయి ఒకనొక సందర్భంలో. ఆ సందర్భం ఏంటనేది అందరికి, ఆ కాలం ఏంటనేది తెలియదు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మధుసూదన్ రెడ్డి గారు, వాజీ గారు, కిరణ్ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.